దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. మరణమునకు భయంకరమైన ప్రయాణము అనే అంశం ద్వారా కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 22వ వచనం నుంచి 30వ వచనం వరకు చదువుకుందాం. 22 నుంచి 30 వరకు. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, ఇతడు బయల్జెబూల్ పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను. సాతాను నేలాగు వెళ్ళగొట్టును. ఒక రాజ్యము తనకు తాను విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు. సాతాను తనకు తానే విరోధంగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలవలేక కడతేరును. ఒకడు బలవంతుడై వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామగ్రి దోచుకొన నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీయు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయు వాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. ఈ యొక్క లేఖనాన్ని మనం చూసినప్పుడు, ఈ 3వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, ఊచ చెయ్యి గల వాని స్వస్థపరచుట గురించి మరి 1 నుంచి 12 వచనాల వరకు ఉంటూ ఉన్నది. 12 మంది అపోస్తులను ఎన్నుకొనుట గురించి మరి 21 వచనాల వరకు ఉన్నది. యేసు శాస్త్రుల యొక్క నేరారోపణలను ఖండించుట గురించి 22 నుంచి మనకు చూపబడుతూ ఉంటూ ఉన్నది. శాస్త్రులు అనేకులు యేసు ప్రభు వారి దగ్గర ప్రశ్నల వర్షాలు కురిపిస్తున్నప్పటికీ యేసు ప్రభు వారు అనేకమైనటువంటి ఉపమానాల ద్వారా వారికి జ్ఞానోపదేశం కలగడానికి బోధిస్తూ వచ్చారు. కాబట్టి బోధను వింటున్నటువంటి జీవితాలు, బోధను అనుసరిస్తున్నటువంటి జీవితాలు, బోధను అంగీకరిస్తున్నటువంటి జీవితాలు, బోధయందు నిలిచి ఉన్నటువంటి జీవితాలు దేవుడు గొప్పగా మేలుతో తృప్తిపరుస్తాడు. ఈ లోక సంబంధమైనవన్నీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది దేవుని చిత్తం. కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుచునంటే మరి ఈ లోకంలో ఉన్న వాటికి అన్నిటికన్నా పరలోకమందున్నటువంటి వాటిని తప్పకుండా సొంతం మనకు వస్తుంది అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. అలాగనే తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం 12 నుంచి చూద్దాం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక విశ్వాసం వలన చేసి తిని గనక కనికరింపబడి తిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు ఉన్న
విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది కాబట్టి ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను. అపోస్తులుడైనటువంటి పౌలు గారు గుర్తు చేస్తున్నాడు, పూర్వమందు హింసకును దూషకుడిగా ఉంటూ ఉన్నాను, అవిశ్వాసం చేత నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని చెప్పి కోరుకుంటున్నాడు. మరి మనమైతే అప్పుడు మంచివాన్నే, మధ్యలో మంచివాన్నే, ఇప్పుడు మంచివాన్నే అని చెప్పి జవాబిస్తూ ఉంటాం. ఇంత స్పష్టంగా అంగీకరించగలిగినటువంటి మనస్తత్వం కావాలి. దావీదు గారు తన జీవితంలో కూడా తాను చేసిన పొరపాటును అంగీకరించాడు, అతిక్రమములను దాచిపెట్టలేదు, దాన్ని ఒప్పుకొని కనికర పొంది ఉంటూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి 2 విషయాలను, ఉరియా భార్య బత్షెబా గురించి, అలాగునే ఊరియాను చంపుట గురించి, ఈ 2 విషయాల్లో ఆయన ఎంతగానో పశ్చాత్తాపపడ్డటువంటి సందర్భాలు అనేకం ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యం చాలా గొప్పదిగా ఉంటున్నది. 16వ వచనం, అయినను నిత్య జీవము నిమిత్తము తనకు విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. అవును ప్రియమైనటువంటి వారలారా, ఆయనకు యుగయుగములు కలగాలని చెప్పి మరి మునుపు ఆత్మీయ స్థితిలో ఆత్మీయ మరణమునకు భయంకరమైన ప్రయాణముగా అపోస్తులుడైనటువంటి అపోస్తులు యేసు ప్రభు శిష్యులు ఆ ప్రయాణంలో కొనసాగి ఉంటూ ఉన్నారు. అనేకులను తలలు తీసి చంపివేసి ఉన్నారు, తల కిందికి చేసి చంపివేసి ఉంటూ ఉన్నారు. అనేక రకరకాలుగా యేసు ప్రభు వారి శిష్యులను చంపి ఉంటూ ఉన్నారు. ఒక్క యోహాను గారు మినాయించి మిగిలినటువంటి వారందరూ కూడా మరి చంపబడి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంది దేవుని వాక్యం. అయినప్పటికీ ఆత్మీయ స్థితిలో మరణమునకు భయంకరమైనటువంటి ప్రయాణం అని తెలిసి కూడా వారు కొనసాగడానికి ఇష్టపడ్డారు, వెనకడుగు వేయడానికి ఇష్టపడలేదు ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది, లోకమును దాని ఆశ గతించిపోతున్నాయి కానీ దేవుని చిత్తం జరిగించిన వారు నిరంతరం నిలిచి ఉంటారని గుర్తు చేయబడుతూ ఉంటున్నది. మార్కు సువార్త 3వ అధ్యాయం 29-30 వచనాన్ని చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం ప్రియులారా. మార్కు సువార్త 3వ అధ్యాయము 29-30. పరిశుద్ధాత్మ విషయమై దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానా నేను. ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపించిరి. జనులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే క్షమింపబడినటువంటి పాపం ఏమంటే పరిశుద్ధాత్మను దూషించడము అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉంటున్నది. మరి దేవుని చిత్త ప్రకారంగా మరి మనము జీవించాలి అని చెప్పి వాక్య ప్రకారంగా జీవించాలి, వాక్య వెలుగులు నడవాలి. అలాగునే వచ్చే శ్రమలైన ఇబ్బందులైన అన్నిటిని తాలుకొని నిలబడి మరణం వరకు నమ్మకంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మనమందరం కూడా అలాగునే ఉండి ఈ ఆత్మీయ స్థితి అయినటువంటి ప్రయాణము విరుకైన మార్గము, మరి ఇందులో శ్రమలుంటాయి, ఇబ్బందులుంటాయి, శోధనలుంటాయి, ఆటంకాలు ఉంటాయని గ్రహించి ఆత్మీయ స్థితిలో మరణమునకు భయంకరమైనటువంటి ప్రయాణం చేయడానికి కూడా సిద్ధపడడానికి మనం అందరము
మునుముందుకు కొనసాగాల్సిందిగా ప్రభువునామన మనవి చేస్తున్నాం. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడ నిత్యం దూతల చేత పొగడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని బోధించుకొని, వాక్యాన్ని వీక్షించి, నైనా మీ యందు మేము చిన్నిపాటి ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటుండగా దీవించి ఆశీర్వదించి, మీ చిత్తం మా అందరి పట్ల, నైనా మా భారతదేశం పట్ల, ప్రపంచమంతటి పట్ల మీ చిత్తం మా పట్ల నెరవేర్చమని ఈ మనవులు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.